ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సార్, ప్రస్తుతానికి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, అసలు ప్లేసెస్ ఏంటి, అండ్ దాంతోపాటు డే ఏంటి, ఎక్కడ, అసలు ఆ ప్లేస్కి సంబంధించిన వివరాలు ఒకసారి తెలియజేయండి సార్. 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. మనం పలికే పదాలు, వర్డ్స్ ఏవైతే ఉంటుంటాయో అవే మన జీవితాలపైన మేజర్ ఇంపాక్ట్ని చూపిస్తుంటాయి. ఒక చిన్న డోర్ ఎగ్జాంపులే మీరు చెప్పారు. అటువంటివి మనం తెలియకుండా రోజు ఎన్నిసార్లు అఫర్మేషన్ చేస్తూ ఉంటాము. ఒక నెగిటివ్ని చెయ్యొద్దు అన్న పదాన్నే చెయ్యి అనేలా అఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు బిజినెస్లో రాణించాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకున్నా మైండ్ సెట్, ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? ముందుగా డబ్బును వ్యతిరేకించే పదాలు ఎక్కడ కూడా మాట్లాడకూడదమ్మా. ఎలా అంటే సామాన్యంగా మధ్యతరగతిలో కావచ్చు, లేదంటే డబ్బునాల విషయంలో కూడా అప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే సంపాదించాడు, మీకు ఒక మంచి స్థాయి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అనుకోకుండా ఏమైందంటే ఏదో బిజినెస్లో పెట్టాడు, పిల్లలు పుట్టారు, పెద్దగా అయినారు, ఏదో బిజినెస్లో పెట్టాడు, లాస్ అయిపోయినాడు. లాస్ అయిపోయిన తర్వాత మనం కించపరచద్దు వాళ్ళని, ఓకేనా? మనం ఏం చేస్తామంటే వెంటనే ఒక మాట అనేస్తాం. ఇంతవరకు తీసుకొచ్చింది ఏదైతుందో అది మీ దృష్టిలో ఉండాలి, కానీ ఇప్పుడు ఏదో పెట్టాడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడవుతుంది, ఆయన పడి చూద్దాం, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడద్దు ఫస్ట్, ఓకేనా? అలా మాట్లాడారంటే మీరు డబ్బును అవమానిస్తున్నట్టు, ఆయనను కాదు. అర్థమైంది? ఎందుకంటే అంతకుముందు ఆర్థిక పరంగా బాగున్నారు కదా మీరు. మనిషి అన్నప్పుడు లాస్ అవుతాడు, ఎందుకంటే దానికి అవగాహన లేకనో ఎవరు మోసం చేయడం వల్ల లేదో. కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని రిపీట్ చేయొద్దు. మీరు అయిపోయింది, దాని నుంచి ఎలా అధిగమించాలి ఆయన ఆలోచిస్తుంటాడు. వీలైతే కొన్ని సలహాలు ఇవ్వండి, అంటే తీసుకుంటాడా లేదా అని అవసరం. ఏనాడు కూడా వాళ్ళని అవమానపరచకండి, ఓకేనా? రెండోది ఏంటంటే డబ్బుకు వ్యతిరేక మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. డబ్బు మా దగ్గర ఉండదు, డబ్బు మంచిది కాదు, డబ్బు లేకపోతే మేము బతకలేమా, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, సహజంగా మాట్లాడుతుంటాం మనం. ఏదో సందర్భం వచ్చాడు, ఆ డబ్బుదేముంది మస్తు చూసినాం తీ, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. చాలా చూసాం లే డబ్బు, ఇదంతా ఇట్లా మాట్లాడుతుంటారు. ఈ మాటల్ని ముందు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే డబ్బు లేకుండా బతకలేను. నా దగ్గరకు వచ్చాడు ఒక వ్యక్తి, ఎంత దీనస్థితిలో వచ్చాడంటే వాళ్ళ డ్రైవర్ దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని కార్లో పోయించుకొని వచ్చాడు. 500 ఎకరాల భూమి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఫ్యాక్టరీస్ అన్నీ ఆగిపోయినాయి. ఆయన ఇలాగే చేశాడంట, డబ్బు లేకపోతే బతకలేమా, డబ్బుదేమో డబ్బు అనేది చూస్తున్నాను, ఆ మాటలు మాట్లాడాడు. డబ్బుకు వ్యతిరేకమైన పదం కదా. ఓహో, నువ్వు ఇలా చాలా చూస్తున్నావా, డబ్బు లేకపోతే బతుకుతావా, బతుకు అని చెప్పేసి ఉన్నాయని లాస్ అయిపోయాయి. అర్థమైందా? చిన్న మాటనే కానీ అది ఏం చేస్తుందంటే విశ్వంలో రికార్డ్ అయిపోతుంది. మనం ఏదైతే మాట్లాడతామో నేను అనుకున్న ఎమ్మటే ఏదైతే పదం బయటకు వస్తుందో అది ఎమ్మటే విశ్వంలో రికార్డ్ అయిపోతుంది. కాబట్టి మీరు అది కాదని అనుకోకండి. ఎందుకంటే మీరు చిన్నప్పుడు మన పక్కింటి వాళ్ళ ఇంటికి కారు వస్తే ఆ కారులో మనం తిరిగితే బాగుండని అనుకున్నాం. ఎప్పుడో అనుకున్నాం మనం, ఒక 20 సంవత్సరాల క్రితం. ఇవాళ అట్లాంటి కారులో మనం తిరుగుతున్నామో లేదా అంటే అప్పుడు మీరు ఏదైతే అన్నారో అది విషయంలో రికార్డ్ అయింది. ఈరోజు అలాంటి కారు మీకు వచ్చింది. మరి 20 సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది అంటే 20 సంవత్సరాల్లో నీకు డ్రైవింగ్ లైసెన్స్ కావడానికి కనీసం నీకు 18 సంవత్సరాలు అయితే కావాలి కదా. డిజైన్ చేస్తారు, విషయం ప్లాన్ చేస్తారు. ఇప్పుడు కారు కొన్నామంటే డబ్బులు ఎక్కడ ఇచ్చి గవర్నమెంట్ అడుగుతుంది కదా. ఆ ఇన్కమ్ సోర్స్ నీకు ముందు సృష్టించాలి, దానికి తగ్గ తెలివితేటలు సృష్టించాలి, దానికి తగ్గ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కారు ఇచ్చింది. ఇదంతా కావడానికి మనకు 20 సంవత్సరాలు పట్టింది. అర్థమైంది? కాబట్టి ప్రతిదీ మీరు ఏదైతే అన్నారో అది విషయంలో రికార్డ్ అవుతుంది, అది ఖచ్చితంగా అయి తీరుతుంది. కాకపోవడం అనేది ఎప్పుడు కూడా లేదు. కాబట్టి మీరు డబ్బుకు సంబంధించిన వ్యతిరేక పదాలు ఎప్పుడైతే వాడతారో, డబ్బు లేకపోతే నేను బతకలేనా, అది చాలా చూసాంలే, మీరు మాకేం చెప్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. అట్లా మాట్లాడితే ఏమవుతుంది, సేమ్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మీ జీవితంలో జరుపుతారు. డబ్బు లేకుండా పోతుంది. ఈ రోజుల్లో మనకు కావాల్సిన డబ్బు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఈ కలియుగానికి సంబంధించి డబ్బు, ఓకే, మీరు ఎంతవరకు సరిగ్గా ఉన్నారు, మీరు ఎంతవరకు మీ కోరికలను తీర్చుకోగలిగారు, ఓకేనా, ఇవి తప్ప ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టు డబ్బు కాబట్టి, ఓకేనా. ఈరోజు సాయంత్రం వరకు మీ అకౌంట్లో ఎంత పడింది, ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా. నేను ఫస్ట్ చెప్పాను, కొంచెం స్వార్థం ప్రయోగించండి. ఎందుకంటే మీ మీద మీరు శ్రద్ధ తీసుకోండి. ఆడవాళ్ళు 24 గంటలు భర్త పిల్లలు పని కాకుండా
మీ మీద మీరు శ్రద్ధ తీసుకోండి. అందం మీద ఎట్లా తీసుకుంటారు వద్దన్నా కానీ డబ్బు మీద తీసుకోండి. మీ అకౌంట్లో కూడా డబ్బులు పడాలి. ఓకేనా? అది ఏ రకంగా అనేది కాదు, మీరు ఏం చేస్తారనేది కాదు. మళ్ళీ ఇలా చెప్పారు కదా, నేను ఆ వ్యాపారం చేశాను, ఈ వ్యాపారం చేశాను, అది అప్పులు తెచ్చి చేశాను, చీటీలు తెచ్చి చేశాను, ఇవన్నీ నేను గతంలో బోలెడు వీడియోలో చెప్పారు. మీరు ఎక్కడ ఫెయిల్ అయిపోతారు అనేది. ఓకేనా? ఎందుకు ఫెయిల్ అయిపోతారు, ఎక్కడ ఫెయిల్ అయిపోతారు, మీరు ఏం చేసి ఎక్కడ ఇరుక్కుపోతారు అనేది కూడా గతంలో చాలా వీడియోలో చెప్పాను. వాటిని కూడా ఒకసారి విని దీన్ని దాంతో కంపేర్ చేసుకొని వీలైనంత జాగ్రత్త ఉండండి. ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఓకేనా? మీ ఆనందం మాత్రమే మీరు చూసుకోవాలి. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మీరు చూసుకోవాలి. స్వేచ్ఛగా జీవించడం. రెండోది ఏంటంటే మీ కోరికలన్నీ తీర్చుకోవాలి. మీకు చిన్నప్పటి నుంచి ఏమేమి కోరికలు ఉన్నాయి. ఓకే, ఏ కోరికల్ని కూడా మీరు పెండింగ్ పెట్టకండి. అంటే కోరికలు తీర్చుకునే విషయంలో ఆలస్యం చేయకండి. ఎందుకంటే కోరికలు లేని వాడికే మోక్షం అని చెప్పబడింది. కామి కానివాడు మోక్షగామి కాడు. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు పట్ల వ్యతిరేక పదాలు మాట్లాడడం కానీ డబ్బుని కించపరచడం కాకుండా మనం ఇప్పుడు దాన్ని ఏదైతే మనకు నెగిటివ్ ఉందో దానికి రివర్స్లో పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాలి, డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది. ఓకేనా? డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది. నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. ఈ 3 పదాలు మీకు వీలైనన్నిసార్లు చెప్పండి. మీరు వంట చేస్తున్నారు, ఇక టీవీలో సీరియల్ లేవు కదా మన సబ్జెక్ట్లో, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి. సీరియల్ కూడా ఎంటర్టైన్మెంట్ మంచి ప్రోగ్రామ్ ఉంటే చూడండి. నెగిటివ్స్ ఉంటే చూడకండి, నేను చెప్పేది అది. ఓకేనా? కాబట్టి టీవీ చూడద్దని అంటాం లేదు, పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చూడండి, మంచి సినిమాలు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి. దాంతోనే అయితే మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది, నెగిటివ్ వైపు వెళ్ళదు. అది నేను చెప్పేది. కాబట్టి వీలైనంత మటుకు మీరు ఏ పని చేస్తున్నా సరే మెల్లిగా ఈ 3-4 పదాలని మీరు పదే చెప్పండి. ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు దాదాపు మీకు బుద్ధి తెలిసి ఇప్పటివరకు మీ దగ్గర డబ్బు ఎందుకు లేదు అనే దానికి కారణాలు ఇప్పుడు మీకు తెలిసినాయి కదా ఇన్ని వీడియోలలో, ఎందుకు మీ దగ్గర డబ్బు లేకపోవడం. ఇప్పుడు ఒక 100 సార్లు మీరు డబ్బుని అవమానపరిచారు మీకు తెలియకుండా, ఇంతకుముందు సబ్జెక్ట్ తెలియనప్పుడు. ఇప్పుడు 100వ డబ్బు మంచిది, డబ్బు చాలా గొప్పది, డబ్బు నేను నిరంతరం ప్రేమిస్తున్నాను మాటలు చెప్పామనుకోండి, ఆ 100 నెగిటివ్స్ అయిపోయి ఆ 1 నుంచి మళ్ళీ మీ దగ్గరికి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. సింపుల్ టెక్నిక్. ఎన్నిసార్లు అన్నారో మీకు తెలియదు కదా. కాబట్టి నిరంతరం మీరు పని చేస్తూ డబ్బును ప్రేమించండి. ఓకేనా? డబ్బుకు చెప్పండి, ఇట్లా డబ్బు చేతిలో పట్టుకొని చెప్పండి, ఐ లవ్ మనీ అని చెప్పండి. ఓ పప్పి తీసుకోండి. మీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తారు, డబ్బును అలా ప్రేమించండి. ఆటోమేటిక్గా మీ దగ్గరికి డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా 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 ఎంత వీలైతే అంత మీరు డబ్బు పట్ల పాజిటివ్ మైండ్ కలిగి ఉండండి. ఓకే, ఒక మీ ఫ్రెండ్ ఉంది, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి నగలు వేసుకొని వచ్చింది, ఓసారి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏమైతే ఏముందిరా ఇట్లా మాకుంటే బాగుండని ఈర్ష్యపడద్దు. ఓకేనా? అక్కడ ప్రతి వస్తువుని స్పృశించండి, చాలా బాగుందని చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పడం వల్ల, వాళ్ళని అప్రిషియేట్ చేయడం వల్ల, ధనవంతులను ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఏదో చేసి సంపాదించారులే, అట్లయితే మేము కూడా సంపాదించట్లే అని మాటలు మాట్లాడతాం కదా. అలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అర్థమైందా? అలా చేయడం వల్ల అప్పుడు విశ్వం ఏమనుకుంటుంది అంటే, ఓహో మీకు కూడా అలా ఉండడం ఇష్టమా, అప్పుడు మీకు ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇట్లాంటి మాటలు నెగిటివ్ మాటలు మాట్లాడి వాళ్ళని డిస్కరేజ్ చేశారు, ఇది ఇంత ఉంటుందా అది అంత ఉంటుందా, వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడకండి. ఓకే, మంచి ఒక రాయల్గా ఒక రిచ్గా మీరు కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి ప్రతిదాన్ని అప్రిషియేట్ చేయండి. ఓకే, వీలైనంత మటుకు ఎక్కడ వీలైతే అక్కడ కృతజ్ఞతలు చెప్పండి ప్రతిదానికి. చాలా బాగుంది, ఓకే, ఇంత కాస్ట్ ఉందా, దాన్ని చూడండి ఎందుకు అంత రేట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది, చూస్తే సింపుల్గా ఉంటుంది, దాని కాస్ట్ వచ్చి చాలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది దాని గురించి కొంచెం తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అయిపోయింది, యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి మనకి. కాబట్టి ఏది తెలుసుకోవాలన్నా గూగుల్ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. వీలైనంతగా ఉన్నతత్వమైనటువంటి వస్తువుల గురించి కానీ, లేదంటే మంచి మంచి బంగళాలు కానీ, లేదంటే డబ్బు గురించి కానీ వీలైనంత సమాచారాన్ని సేకరించండి. ఇలా 24 గంటలు వీలైనంతగా డబ్బు మీద పడండి, డబ్బు అనే ఆలోచనల మీద పడండి. డబ్బు ఏదైతే మనం ఆలోచిస్తామో దాన్ని మనం ఆకర్షిస్తాం. కాబట్టి వీలైనంత మట్టికి నెగిటివ్ మైండ్ అనేది డబ్బు మీద తీసేసి పాజిటివ్ మైండ్ కలిగి ఉండి నిరంతరం దాని గురించి ఆలోచించండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో డబ్బు అనేది వర్షం లాగా కురుస్తుంది. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సార్. చాలా సందర్భాల్లో నెగిటివే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటాం. ఇంకొక పదం చెప్పారు సార్, కొంచెం స్వార్థం ఉపయోగించిన మీ విషయాల్లోని చాలామంది ఆడవాళ్ళం ఎప్పుడు అది సాక్రిఫైజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప డబ్బు అనే విషయంలో మీకు స్వార్థం ఉన్నప్పుడే వస్తుంది. అది మన పైన సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు చూపించుకోరు. సెల్ఫ్ లవ్ బాగా ఉండాలి. ఎంత సెల్ఫ్ లవ్ చేసుకుంటే మీలోని అంతరాత్మ ఏదైతుందో అది తృప్తి చెందుతుంది. ఓకేనా? మనం ఏం చెప్తామంటే మన సబ్జెక్ట్లో మన క్లాస్లో మీ బర్త్డేని గ్రాండ్గా చేసుకోండి. మనం ఏం చేస్తాం, మా పిల్లలు ఉన్నారు, వాడికి 10,000 ఖర్చు పెట్టేసి బ్రహ్మాండంగా గ్రాండ్గా చేస్తాం.
నీ బర్త్డే వచ్చేసరికి ఏదో వెళ్ళేసి ఒక 1000-2000 డ్రెస్ కొనుక్కుంటాం. ఆడవాళ్ళు అయితే ఒక 5000 చీర కొనుక్కుంటారు. వీలైతే ఒక నగ ఇంట్లోకి వస్తాము, ఒక 10 మంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరూ విషయం చెప్తారు, ఇంట్లోనే కేక్ కోసుకుంటారు, లేదంటే ఒక హోటల్కి వెళ్తాం, నైట్ అది తినేస్తాం. అది పెద్ద గొప్ప మనకి. అది అలా కాదు. మీ పిల్లలకైతే 10,000 ఖర్చు పెడుతున్నారు కదా, మీ బర్త్డే కనీసం 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టండి. ఎవరేమనుకున్నా సరే మంచి నగలు పెట్టండి, ఒక 20-30 డ్రెస్ వేయండి, ఓకేనా? సారీ, మీ లేడీస్కి సంబంధించి చెప్తున్నాను. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మీ అంతరాత్మ సంతోషిస్తుంది. అరే ఇప్పటిదాకా వీడు ఇంత రిచ్గా నా కోసం ఖర్చు పెట్టలేదు, పిల్లలకు ఖర్చు పెట్టావు, మీ ఆయనకు ఖర్చు పెట్టావు, ఎన్నో చేసావు, నీకంటే నువ్వు ఖర్చు పెట్టుకోలేదు కదా. ఇప్పుడు సంతోషిస్తుంది, ఓ ఈరోజు నన్ను కూడా గుర్తించాడు ఈవిడ నన్ను కూడా గుర్తించింది, కాబట్టి ఇంతకు రెట్టింపు నేను ఇవ్వాలి. అప్పుడు డబ్బు సంపాదించే అవకాశాలు బోలెడు కల్పిస్తుంది మీ అంతరాత్మ. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, అద్దం ముందు చూసుకొని మాట్లాడుకోండి, మీకేం కావాలో. అలా అయిపోతారు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.